హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి డెంటల్ క్యావిటీస్. అసలు క్యావిటీస్ అనేది ఎందుకు ఫామ్ అవుతాయి అనేది అడుగుతూ ఉంటారు చాలామంది. నేను ప్రాపర్గానే బ్రష్ చేసుకుంటున్నాను, నేను చాలా హెల్దీ ఫుడ్ తింటాను, అయినా కూడా నాకు క్యావిటీస్ వస్తున్నాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది ఈ టాపిక్లో కవర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, క్యావిటీ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, సో మనం ఏదైనా షుగర్ లెవెల్స్ కానీ హైగా తీసుకున్నప్పుడు నోట్లో ఏంటంటే మిలియన్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. కొన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, కొన్ని గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో ఎప్పుడైతే షుగర్ కంటెంట్ మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, బ్యాక్టీరియా అండ్ ఈ ఫుడ్ ఏదైతే తీసుకున్నా మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఏంటంటే యాసిడ్ రిలీజ్ చేస్తాయి. బ్యాక్టీరియా యాసిడ్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎనామిల్ లాస్ అనేది జరుగుతుంది. స్లోగా మంటలో ఉన్న ఫస్ట్ ఎనామిల్ లాస్ జరుగుతుంది. నెక్స్ట్ సేమ్ ఇంకా మీరు అలాంటి ఫుడ్డే ఇంకా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేశారండి, హై లెవెల్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారనుకోండి, ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మళ్ళీ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ యాసిడ్స్ రిలీజ్ చేస్తుందో ఫ్రీక్వెంట్గా, అప్పుడు డెంటిన్ కూడా లోపల నెక్స్ట్ ఎనామిల్ లేయర్ తర్వాత వచ్చే లేయర్ డెంటిన్, ఆ డెంటిన్ లేయర్ కూడా పాడైపోతుంది. నెక్స్ట్ మీకు తెలీదు అసలు పన్నుకి ప్రాబ్లం ఉంది, నాకు ఇది టూత్ పెయిన్ లేదు కాబట్టి మీకు ప్రాబ్లం ఏం లేదు అనుకుంటూ ఉంటారు. సో మీ రెగ్యులర్ ఫుడ్ అలానే మీకు మళ్ళీ షుగర్ లెవెల్స్ కానీ హై షుగర్ కంటెంట్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ తీసుకునేటప్పటికి ఇంకా బ్యాక్టీరియా మళ్ళీ యాసిడ్స్ సేమ్ ప్రాసెస్ రిలీజ్ చేయడము, ఈ క్యావిటీ ఫామ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఎప్పుడైతే క్యావిటీ ఫామ్ అవుతుందో ఫుడ్ లాడ్జ్మెంట్, ఇంకా ఫుడ్ ఆ క్యావిటీలో ఎక్కువ ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఇరుక్కొని బ్యాక్టీరియా ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ యాసిడ్ని రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏంటి, లోపల పల్ప్ కూడా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ లేయర్ వచ్చేసి పల్ప్. ఎప్పుడైతే అది పల్ప్ లేయర్కి రీచ్ అవుతుందో అప్పుడు మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు మెయిన్గా కొంతమంది బ్రష్ చేస్తారు, బ్రష్ చేసినా కూడా నేను బాగానే బ్రష్ చేశాను అని అనుకుంటూ ఉంటారు, ఫ్లాస్ చేయరు. సో చాలామంది ఫ్లాస్ చేయరు. సో ఫ్లాస్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ అనేది పంటికి మధ్యలో ఇరుక్కుపోయి ఉంటుంది. అదొక 2 to 3 days అలానే ఉందనుకోండి, అక్కడ బ్యాక్టీరియా చేరిపోతుంది. సో బ్యాక్టీరియా ఫార్మేషన్ జరుగుతుంది, మళ్ళీ బ్యాక్టీరియా యాసిడ్ని రిలీజ్ చేస్తుంది, మళ్ళీ పంటికి మధ్యలో కూడా పుచ్చు స్టార్ట్ అవుతుంది. ఈ పంటికి మధ్యలో పుచ్చు స్టార్ట్ అయింది, క్యావిటీ ఫామ్ అయింది అంటే సగం ఇటు పన్ను పాడైపోయినట్టే, అదర్ సైడ్ ఆఫ్ ద టూత్ కూడా పాడైపోతుంది మధ్యలో. సో ఇలాంటివి మీరు రెడ్యూస్ చేసుకోవాలి అంటే, సో ఫస్ట్ థింగ్, షుగర్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ని మీరు చాలా వరకు లిమిట్ చేయాలి. అండ్ బ్రష్ చేసిన తర్వాత ఫ్లాసింగ్ ఖచ్చితంగా చేయాలి. సోడా టైప్ ఆఫ్ డ్రింక్స్ అసలే తాగకూడదు. అండ్ యాసిడిక్ నేచర్లో ఉన్న యాసిడిక్ లెమన్ కానీ ఇలాంటివి తీసుకున్నా కూడా బెటర్ స్ట్రాతో తీసుకుంటే బెటర్. సో ఫస్ట్ క్యావిటీ ఫామ్ అవ్వడానికి వచ్చేసి ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మీరు షుగర్ లెవెల్స్ తిన్నప్పుడు మాత్రం యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఈ యాసిడ్ వల్ల అక్కడ టూత్ యొక్క స్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తుంది. సో మెల్లమెల్లగా ఒక్కొక్క లేయర్ పాడైపోయి హోల్ లాగా మారిపోతుంది. ఇది టూత్ డికే ఫార్మేషన్ ఎలా జరుగుతుంది అనేది మీకు జస్ట్ తెలియచేయడానికి, ఒక అవేర్నెస్ కోసం మీకు ఇది నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.